హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే బుల్లితెర నటుడు చంద్రకాంత్ చనిపోయిన తర్వాత మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సో ప్రస్తుతం అయితే మనం చంద్రకాంత్ గారి తండ్రి గారి దగ్గరికి వచ్చాం. అసలు చంద్రకాంత్ మూవీస్లోకి కానీ, సినిమాల్లోకి కానీ, సీరియల్స్లోకి కానీ అసలు ఎలా వెళ్ళాడు, ఎలాంటి ప్రోత్సాహం మీరు తనకు అందించారు, ఎందుకు తర్వాత మళ్ళీ తన ఫ్యామిలీ నుంచి వీడిపోయి సెపరేట్గా ఉంటున్నాడు, ఇదంతా కూడా తెలుసుకునే మనం ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే అండి. సార్ మీరన్నా మీ ఫ్యామిలీ వాళ్ళన్నా అంటే ఎప్పుడన్నా ప్రయత్నించాల్సింది కదా సార్, అంటే కొంచెం ఆమెతో మాట్లాడడానికి, అతను చిన్న వయసు కదా అని చెప్పి. మాకు అక్కడ నుంచి మాకు టచింగ్లో లేదు సార్. మాకు ఫోన్ ఆమె ఒక్క రోజు ఇక్కడ రాలేదు, వాడు తీసుకురాకపోయేవాడు. మనకు ఈ మధ్యలో ఒకసారి జబ్బు వచ్చింది, ఇదో ఫిల్మ్ యాక్టర్లో షార్ట్ కలిగి ఇక్కడ మానం దగ్గర దెబ్బ తగిలింది. అప్పటి కూడా మేము తీసుకుపోతామంటే రారంటే లేదు, నాకు ఆమె చూసుకుంటుంది, నాకు ఆమెనే చూసుకుంటుంది. ఆమె దగ్గరుండి లక్డికప్పు లేదు హాస్పిటల్లో మంచి బాగు చేయించుకుంది అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరి వీళ్ళు ఏమి కావాలి సార్? పిల్లలు శిల్పని పొద్దునే పక్కన పెట్టేసి శిల్పజాలం నీకు ఒకటి దొరికింది. పిల్లలు ఎక్కడ? పిల్లలు పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక కూడా మీరు దాకా వచ్చారు, డాడీ కాల్ చేస్తే వస్తాడు, మీరు కూర్చోండి అని చెప్తున్నాడు. ఆయనకి ఇంకా తెలియదు పిల్లోనికి. ఇది కూడా జరిగింది సార్. మొన్న 17వ తారీఖు వచ్చింది చెప్పాడు. 17వ తారీఖు లాస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. 17వ తారీఖు ఉదయం లేచాడు, ఇక్కడ ఫ్రెండ్స్లో ఇంట్లో పండుకొని ఇట్లకి వెళ్ళిపోతున్నాడు. దారిపోతుంటే మా కూతురు అంటే ఆయన చెల్లెలు, అన్న ఎక్కడ పోతున్నామంటే ఇప్పుడే వస్తాము, ఛాయ్ తాగిపోండి. లేదమ్మా ఇప్పుడే వస్తా, మొన్న కార్ యాక్సిడెంట్ అయింది కదా, ఎల్ఐసి ఉన్నది, దాని ఇన్సూరెన్స్ ఉన్నది, దాన్ని తీసుకొని వస్తానని చెప్పడం. 9:45 ఇక్కడ నుంచి ఉదయం వెళ్ళాడు సార్. 9:45 ఉదయం వెళ్ళిండంటే సాయంత్రం వరకు 3 గంటల వరకు రాలేదు తిరిగి. ఎంతోమంది ఫ్రెండ్స్, 100 మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా ఉన్నాము, వాళ్ళు వెతకడం జరిగింది, రాలేదు మా దగ్గర, వీళ్ళు వెతకడం జరిగింది, అంతా అయిపోయింది సార్. 4ంటికి పవిత్ర జ్వరం వాళ్ళ ఇంటికి ఒక 3 పిల్లలు పంపించాం సార్, బైక్ ఇచ్చి. శిల్ప గారు ఆమెనే పంపింది. ఇంతకుముందు 2-3 సార్లు పోయొచ్చిన వాళ్ళు అక్కడికి అనేసి పోయింది సార్. పోయినరు వాళ్ళు కూడా వెతికి పోయినరు. రాత్రి 8 అయిందండి వాళ్ళు అక్కడ పోయే వరకు. 8 అయ్యారంట. వాచ్ మీద కలిశాడంట. సార్ మా రూమ్ చంద్రకాంత్ వచ్చాడంటే, లేదు సార్ పొద్దున్న 9:45 10 నిమిషాలు తక్కువ 10ంటికి వచ్చాడు ఇక్కడికి, ఆటోలో పోయాడు. అది చెప్పి ఆటోలో వచ్చాడు సార్ ఇక్కడికి అని చెప్పి ఆ పిల్లలతో చెప్పడం జరిగింది. పోయిన తర్వాత రూమ్ చూపెట్టండి, రూమ్ దగ్గరికి పోయారు. వాచ్మెన్ తీసుకొని ఎప్పుడు 4ంటికి పోయారు అక్కడికి. వాచ్మెన్ డౌట్ వచ్చి ఏం చేశాడు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. సార్ మేము డోర్ తీయము, డోర్ తీస్తే మీరు ఫ్రెండ్స్, మేము తీయము. వాళ్ళ మదర్ అని ఉండాలా, ఫాదర్ ఉండాలి, బ్రదర్ అని ఉండాలి, సిస్టర్ అని ఉండాలా, సొంత వాళ్ళు ఉండాలి అని చెప్పి పోలీసులు మాకు చెప్పడం జరిగింది అనమాట. నాకు ఫోన్ చేస్తారు కొంచెంసేపు 8ంటికి ఫోన్ చేస్తే, సార్ మీరు ఏమవుతారంటే, చంద్రకాంత్ మా కొడుకు సార్ అంటే ఏమైందంటే, మీరు ఒకసారి మణికొండకు వస్తారంట సార్. వస్తాను సార్ అని చెప్పి ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయాం సార్. అక్కడ పోయే వరకు 9 అవుతుంది. అక్కడ 9 అవుతే చెప్పండి సార్ ఏంటంటే, నేను వాళ్ళ డాడీ అంటే ఏం సంగతి అంటే, మేము పొద్దు నుంచి వెతుకుతున్నాం సార్, దొరకలేదు అని పోలీసు వాళ్ళతో చెప్పడం జరిగింది. అయితే నేను పోలీసు వాళ్ళు నన్ను ఏం చేశారు, ఆ రూమ్కి తీసుకెళ్లారండి. వాళ్ళు ఉండే రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత రూమ్లో మరి వెళ్తలేదు, ఏం చేయాలంటే నా ఎంబడిన 3 పిల్లలు ముందు పంపించాను కదండి, వాళ్ళకి ఒక అబ్బాయికి ఒకసారి లాతు కొట్టుద్దండి, డోర్ ఓపెన్ అయిపోతుంది చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఒక అబ్బాయికి ఇట్లా లాతు కొట్టాడు, తను డోర్ని ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతే అక్కడ బాల్కనీ ఉంది సైడ్లో, తిరవంగానే ఆ బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉంది. మావాడు బాల్కనీలో లోపలికి వెళ్ళి అది డోర్ ఓపెన్ చేసిన బాల్కనీ కనబడుతుంది. అలా ఉంది సార్ అక్కడ. సరే సార్, నేను ఒక్కటే సార్ అందరూ చెప్తున్నా జరగడం అయింది. హ్యాంగింగ్ చేసుకున్నాడు, మీకంటే మనకంటే పొడుగుగా ఉన్నాడు మనిషి, బాడీ ఉంది. మరి ఇలా ఉంది సార్, కాళ్ళకు తెల్ల బట్ట కట్టి ఉన్నది, కింద పైకి హ్యాంగింగ్ వేసుకుని ఉన్నది. అది ఎలా జరిగింది సార్ నాకు కావాలా? నేను పోలీసు వాళ్ళకి అడగడం జరిగింది. అడగడం జరిగింది, లేదు ఇప్పుడు టైం అయిపోయింది సార్, మీరు ఫోటో తీసుకున్నాము, మేము చూసినాం కదా, దాని గురించి అంటే నేను అడుగుతా ఉంటే అతను ఒక పోలీస్ ఆయన ఏం చేసిండు, సరే సార్ నేను చూస్తాను కదా, మీరు వచ్చి బయట కూర్చోబెట్టారు సార్. నన్ను బయట కూర్చుండబెడితే ఆ 3 పిల్లలు ఉన్నారు పోయిన వాళ్ళు, వాళ్ళతో బాడీ దింపిపించి ఒక బెడ్షీట్ వేసి ఆ బెడ్షీట్లో పడుకోబెట్టారు. బెడ్షీట్లో పడుకోబెట్టిన తర్వాత చొక్కా ఇప్పించాడు పిల్లలతోటి. ఇంకెక్కడ దెబ్బలు తగిలినా ఏమైంది అని తొక్కలు అంతేసి వెనక ముందు ఓపెన్ చేసి చూశారు. ఎక్కడ ఏం దెబ్బలు లేవు. ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ చెయ్యికి ఒకటి ఈ కట్టు ఉంది, ఈ తలకు ఒకటి పట్టి ఉంది. పట్టి ఓపెన్ చేసేసుకున్నాడు. హాస్పిటల్ పోదామని చెప్పి పట్టి లేదు తలకి, చెయ్యికి మాత్రం బ్యాండేజ్ ఉన్నది, ఫుల్ షర్ట్ ఉంది. నాకు ఇట్లా ఉన్నాయి సార్ కాలు, దానికి తాడు కట్టి ఉన్నది. నేను అడుగుతున్నా ఎవరు కట్టారు? ఇట్లా కట్టిన వాడు కట్టుకున్న తర్వాత హ్యాంగింగ్ చేసుకోలేడు కదా సార్.
హ్యాంగింగ్ చేసుకున్నాక కట్టుకోలేడు కదా. పొడుగు మనిషి పొట్టిగున్నాడు అంటే చేసుకోవచ్చు, పొడుగు ఉన్నాడు 6 అడుగుల పైన. అయితే మీకు అనుమానం ఉంది. అది ఎలా జరిగింది. అది మేము లోపలికి పోదాము, ఇక్కడ లోపలికి వెళ్ళేది ప్లేస్ ఉంది, ఎవరైనా వచ్చి పోవడానికి అని చూసాం. వాళ్ళు మాకు ఎక్కడ వెళ్ళలేదు సార్. బాడీని బయట పెట్టిన తర్వాత అతని ఫోన్ ఇచ్చారు, లోపల ఉన్న ఫోన్ ఇచ్చారు, ఆ రూమ్ లాక్ వేసారు, బయటికి తీసుకొచ్చాను. ఆ లాకు కీ నాకు ఇచ్చారు. మేము ఎప్పుడైనా పిలిచి అప్పుడు రావాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు. మాకు పిలిచారా మరి ఇంతవరకు? రాలేదు సార్. ఇది 17వ తారీఖు జరిగిన సంఘటన, మాకు ఇంతవరకు జరగలేదు. మరంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారా? మీరు చెప్పిన దాని గురించి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? మేము బాడీని పంపించారు సార్, అక్కడికి ఉస్మానియాకి పంపించారు, పోలీస్ స్టేషన్ కూడా పంపలే, డైరెక్ట్ ఉస్మానియాకి పంపించారు అంబులెన్స్. రిపోర్ట్స్ లో ఏమొచ్చాయి మరి? అది 10 రోజుల తర్వాత ఇస్తారంట కదా సార్. ఇప్పుడు ఇవ్వరంట కదా, ఇప్పుడు ఇవ్వరంట. వాళ్ళు అడిగా మేము దీని కొరకు ఏదైనా తేలుతుంది కడుపులో కానీ కాలిది ఇట్లా అయిందనేసి తేలుతుంది కానీ ఇదే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి. అది 10 రోజుల తర్వాత ఇస్తారంట రిపోర్ట్ ఉస్మానియా నుండి. అంటే మీరు ఇది చంద్రకాంత్ది హత్య కాదు, సారీ ఒక ఆత్మహత్య కాదు, ఒక హత్యగానే భావిస్తున్నారు మీరు? దాన్ని బట్టి అదే చెప్తున్నాను సార్. అది ఎలా చేసుకున్నారో మాకు అది కావాలా, కాళ్ళు ఎవరు కట్టారు అది సార్. మరి అక్కడ వాచ్మెన్ కానీ సీసీటీవీ అవి ఉంటాయి కదా సార్, ఎవరు వచ్చి వెళ్తున్నారు అవన్నీ కూడా? అది నాకు ప్రశ్నలు చేసేంత శక్తి టైం ఇస్తలేరు అక్కడ. మాకు తీసుకొని బాడీని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. మీరు వచ్చినంతసేపు కూడా మాకు టైం ఇవ్వలేదు అక్కడ. చూపించారు, దింపారు, మా బెడ్షీట్లో కట్టారు, ఒక తాడు నిల్చున్నది ఒకటి అది ఇచ్చారు, రింగులు ఉన్నాయి వెళ్ళలేదు, పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇచ్చారు. మరి అందులో ఉన్న వస్తువులన్నీ ఉంటాయి కదా సార్, అవన్నీ ఏంటి? అయితే లాస్ట్ వీక్ పవిత్ర జయరామ్ గారు యాక్సిడెంట్లో షూటింగ్ నుంచి తిరిగి రావడంలో యాక్సిడెంట్లో మహబూబ్ నగర్లో జరిగింది కదా సార్. జరిగిన స్పాట్లో చనిపోయింది. చనిపోయిన పిల్లలకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు ఇక్కడ కూడా వరకు రాలేదనుకుంటా, మాకు తెలిసినంత వరకు జరిగింది. తెలిసిన దాని తర్వాత ఏం చేశారు, స్పాట్లో మనకు అక్కడ వాళ్ళు బెంగళూరు సైడ్ తీసుకెళ్ళిపోయారు బాడీ వాళ్ళ నేటివ్ ప్లేస్ తీసుకెళ్ళారు. నేటివ్ ప్లేస్ తీసుకెళ్ళాడు, వాడు కూడా వాళ్ళతో పడిపోయాడు. నెక్స్ట్ డే వచ్చాడు, సావు అయినాక వచ్చాడు. అది పట్టీలతోటి దెబ్బలతోటి నొప్పులతోటి వచ్చాడు. వచ్చింది ఇక్కడ వేరే రూమ్లో పైన ఉన్నాడు, అక్కడ శిల్ప వాళ్ళ ఇంట్లో పైపుల్లో ఒక బెడ్షీట్ తీసుకుని అక్కడనే పడుకున్నాడు. తినడం కానీ స్నానం చేయడం కానీ అప్పటి నుంచి చనిపోయే వరకు 3 రోజుల వరకు స్నానం లేదు, తిండి లేదు. అవుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఫ్లాట్లో ఉన్న వస్తువులు ఉంటాయి కదా, ఏం అన్ని అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు, బాడీతో సగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ కూడా రాలేదనుకుంటా నేను వాళ్ళు ఇక్కడికి. బాడీ ఎట్లయితే మహబూబ్ని తీసుకెళ్ళలేదు కదా వాళ్ళు, ఇంకా కీ నా దగ్గర ఉన్నది. మరి ఇంతవరకు అయితే ఎవరి పోలీసు వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇస్తలేరు. మరి వాళ్ళది నిన్న సండే రోజు జరిగిండో 10 days వాళ్ళది కూడా. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, అవన్నీ కూడా పిల్లలకు ఉపయోగపడతాయి కదా, శిల్ప గారికి ఉపయోగపడతాయి కదా సార్. అవి పవిత్ర జయరామ్ ఇల్లు, అది వీళ్ళిద్దరు కలిసి ఉన్నాయి కదా సార్. ఇల్లు ఉన్నాయని తెచ్చుకున్నాడు, బట్టలు ఇచ్చేసారంట అప్పటికే పిల్లలు. తెచ్చుకుని ఎక్కడ దారిలో పడేసారంట. నాకెందుకు అక్కడ ఈ బట్టలు తీసుకుని నువ్వు వెళ్ళిపో అయిపోయింది, అలా జరిగింది. అంటే నేను తప్పుగా అనుకోకండి సార్, కలిసి ఉన్నారు, ఏది చేసిన ఇద్దరు కలిసే చేసుకున్నారు కాబట్టి అవన్నీ పిల్లలకి దక్కే హక్కు ఉంది, అవకాశం ఉంది. నేను అది అడుగుతున్నా. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇద్దరితో పాటు ఇద్దరు వాళ్ళు 4 ఉన్నారు అపార్ట్మెంట్లో. అయితే మీరేం ఆశించట్లేదు అక్కడి నుంచి? ఆశలేదు సార్. మాకు ఈ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇది చేశాడు కదా మా అబ్బాయి, వాళ్ళని ఏదైనా సహాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. ఓకే సార్, నేను కూడా చెప్తాను. సో గైస్, చూసారు కదా చంద్రకాంత్ గురించి వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడుతున్నారో. సో ఆల్రెడీ ముందు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని దాని తర్వాత సీరియల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆమెను వదిలేయడం జరిగింది. సో ఇప్పుడైతే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అసలు బాగాలేదు, పిల్లల చదువుల కోసం కానీ ఇప్పుడు వీళ్ళు ఉండడానికి కానీ వీళ్ళ తిండికి కానీ అసలు డబ్బులు కూడా లేవని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అలాగే చంద్రకాంత్ వీళ్ళకి నెల పంపించే డబ్బులు ఎక్కడి నుంచి రావు, ఎందుకంటే అతను లేరు కాబట్టి. సో మరి ఇలా ఆర్థికంగా చాలా వెనకబడిపోయారు. ఇప్పటి నుంచి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వీళ్ళకి ఉంది. సో ఈయన రిక్వెస్ట్ చేసేదంటే మూవీ అసోసియేషన్స్ లేకపోతే సీరియల్స్లో వాళ్ళు కానీ ఎవరైనా ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.